పుట్టించిన ప్రతివాడు కారణ జన్ముడు. మన పుట్టుకు కారణం ఉంది. మనం ఈరోజు జీవంతో కలిగి ఉన్నామంటే కారణం ఉంది. ప్రతిదానికి కారణం లేకుండా ఇక్కడికి ఎందుకు కూర్చున్నాం? మనం కారణం కలిగి ఇక్కడికి వచ్చాం కనుక మన జన్మకి కారణం ఉంది. కనుక ప్రతి మనిషి తన జీవితంలో చేయవలసిన పనులు, మన జీవన విధానం కొనసాగుతుంతో పాటు ఆధ్యాత్మిక జీవనంలో మనం ప్రతి దినము క్రీస్తు లాంటి స్వారూప్యాన్ని సంపాదించటానికి, క్రీస్తు లాంటి దైవ స్వరూపం, డివినిటీ, దైవత్వం, ఎందుకంటే తండ్రి అయిన దేవుని యొక్క సంపూర్ణమైన ఆ స్వభావం క్రీస్తులోనికి తెచ్చుకున్నారు. ఆయన యొక్క పడుకున్నప్పుడు కానీ వారి ఆలోచనలో కానీ దైవ వాక్కు వాళ్ళలో ఉన్నప్పుడు ఆ వాక్కుని వాళ్ళకి యెహెజ్కేలు కానీ, ఒక యిర్మీయా కానీ, ఒక యెషయా కానీ డైరెక్ట్గా ఇశ్రాయేలీయులకి ప్రవచించేవారు విషయాలన్నీ. ఈరోజు గ్రంథరాజ్యంగా 66 పుస్తకాలు మన చేతిలో రాయబడి ఎప్పుడైతే ఉన్నాయో ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు కనుక దావీదు ఎప్పుడైతే దినదినము కూడా ప్రతిదినం లేఖనాలని చదువుకుని దివారాత్రులు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించటం,